వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ భూషణ్ గోవిందుల. ఈరోజు మనం తెలంగాణ ఉద్యమంలో భాగంగా జై ఆంధ్ర ఉద్యమము అంటున్నాం. అసలు ఇక్కడ జై ఆంధ్ర ఉద్యమం యొక్క లక్ష్యం ఏంటి, దీని యొక్క డిమాండ్స్ ఏంటి గమనించాలి. ఇక్కడ జై ఆంధ్ర ఉద్యమం ప్రధానంగా రెండు డిమాండ్స్ని ఆధారంగా చేసుకొని రావడం జరిగింది. మరి ఎందుకు వచ్చింది గమనిస్తే 1972 అక్టోబర్ 3వ తేదీన సుప్రీం నుండి వచ్చిన తీర్పు అవుతుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అంటున్నాం. ఏమని చెప్తుంది సుప్రీంకోర్టు అంటే ముల్కీ నియమాలు అనేవి రాజ్యాంగబద్ధమైనవే, రాజ్యం ఒప్పుకోదగినవే, కాబట్టి వాటిని ఖచ్చితంగా అమలు చేయాలి అంటున్నాం. ఈ నేపథ్యంలో మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పివి నరసింహారావు వాటిని అమలు చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి నేపథ్యంలో విద్యార్థి సమూహం నుండి, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన విద్యార్థి సమూహం నుండి వచ్చిన ఉద్యమమే జై ఆంధ్ర ఉద్యమంగా భావించవచ్చు. మరి దానికి సంబంధించిన కారణాలు ఏంటి, అవి ఏ విధంగా కొనసాగింది, తదుపరి తెలంగాణ ఉద్యమాన్ని అది ఎంత మేరకు ప్రభావితం చేసింది, ఆ విషయాన్ని గమనిస్తే జై ఆంధ్ర ఉద్యమం 1972 అక్టోబర్ 3న 5 సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం అనేది తీర్పునివ్వడం జరుగుతుంది. ఎస్ఎం సిక్రీ ఆధ్వర్యంలో ఉన్న రాజ్యాంగ ధర్మాసనం అవుతుంది. మరి ఆ తీర్పు ఏమని చెప్తుంది అంటే ముల్కీ నియమాలు అనేవి, ముల్కీ నిబంధనలు అనేవి రాజ్యాంగబద్ధమైనవి అంటున్నాం. ఈ విషయం మొదటి నుండి ప్రస్తావిస్తూనే ఉన్నాం, దీనికి సంబంధించిన రక్షణలు ఇస్తూనే ఉన్నాం. ఎక్కడ ఇచ్చాము? నిబంధన 35 గమనించండి. నిబంధన 35 ఏమంటుంది? 35 బ్రాకెట్ బి అనేది కనబడుతుంది. మనం క్లియర్గా ఇందులో మెన్షన్ చేసాం. దీనికి సంబంధించి అదేవిధంగా 1957 పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్టం అంటున్నాం. ఆ చట్టంలోని సెక్షన్ 3 అంటున్నాం. సెక్షన్ 3లో కూడా దీన్ని చేర్చడం జరిగింది. సెక్షన్ 3లో కూడా చేర్చడం జరుగుతుంది. కాబట్టి ఆ విషయాలనే ఉటంకిస్తూ సుప్రీంకోర్టు క్లియర్గా మెన్షన్ చేసింది ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమైనవి అని. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ ప్రజా ఆందోళనే చరిత్రలో మనకి ఏమంటున్నాం, జై ఆంధ్ర ఉద్యమంగా పిలవడం జరుగుతుంది. మరి ఈ జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు ఏ విషయాన్ని డిమాండ్ చేశారు అంటే క్లియర్గా ఏ విషయాన్ని డిమాండ్ చేశారు గమనిస్తే ఒకటో విషయాన్ని గమనించండి. ఎలాంటి రక్షణలు లేకుండా తెలంగాణ ఆంధ్రాతో కలిసి ఉండాలి అంటున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటిది? ఎలాంటి రక్షణలు అంటున్నాం. మరి ఎలాంటి రక్షణలు ఉన్నాయి తెలంగాణ ప్రాంతానికి అంటే 1956 ఫిబ్రవరి 20 అంటున్నాం. ఏమని చేసింది ఇక్కడ? 1956 ఫిబ్రవరి 20న ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ కేంద్రంగా, అంటే నిజాం కాలంలో నిర్మించబడిన హైదరాబాద్ హౌస్ కేంద్రంగా జెంటిల్మెన్ అగ్రిమెంట్ అనేది జరుగుతుంది. దీన్నే మనం ఏమంటున్నాం? పెద్ద మనుషుల ఒప్పందము అంటున్నాం. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన 4, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన 4 గోవింద వల్లభ ఆధ్వర్యంలో చర్చలు జరిపారు. 14 అంశాలను అంగీకరించారు. ఆ అంశాల సారాంశమే మనకి పెద్ద మనుషుల ఒప్పందంగా పిలువబడుతుంది. మరి అలాంటి పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రక్షణలు కూడా ఇవ్వబడ్డాయి. అందుకే రక్షణల ఉద్యమంగా, అది రక్షణల బిల్లుగా మనం పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా మనకు గమనిస్తే ఇక్కడ ఎలాంటి రక్షణలు అన్నాం? ఒకటి ముల్కీపరమైన రక్షణలు అంటున్నాం. ముల్కీపరమైన రక్షణలు అంటే ఇంకా సింపుల్, తెలంగాణ ప్రాంతానికి ఉన్న ప్రత్యేక రక్షణలు 2 అంటాం. ఒకటి టీఆర్సీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది, తెలంగాణ రీజనల్ కౌన్సిల్ అంటున్నాం. రెండోది ముల్కీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? ఆంధ్ర ఉద్యమాన్ని కొనసాగించిన, జై ఆంధ్ర ఉద్యమాన్ని కొనసాగించిన ఉద్యమకారులు ఇలాంటి రక్షణలు ఉండొద్దు అంటున్నాం. అందరం సమానమే అంటున్నారు. ఒకటో డిమాండ్, ఒకవేళ ఇది పాసిబిలిటీ కాకపోతే, మీ వల్ల కాకపోతే ఏం చేయండి? మమ్మల్ని ఆంధ్ర ప్రాంతాన్ని విడగొట్టండి, ప్రత్యేక రాష్ట్రంగా చేయండి అంటున్నారు. ఫస్ట్ డిమాండ్ ఏంటిది? ఎలాంటి రక్షణలు లేకుండా తెలంగాణ ప్రాంతం వారు ఆంధ్ర ప్రాంతంతో కలిసి ఉండాలి. ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే ఆంధ్ర ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయండి అంటున్నాం. మరి ఇలాంటి జై ఆంధ్ర ఉద్యమం యొక్క నేపథ్యం ఏంటి? ఎప్పటి నుండి, ఏ విధంగా, ఏ కారణాల నేపథ్యంలో అది ప్రారంభమవుతుంది గమనించాలి. 1969 ఉద్యమం వలన అంటున్నాం. ఎందుకంటే 1969 నుండే దీని పరిణామాలు, దీని మూలాలు కనబడతాయి. ఏంది 1969 ఉద్యమం వల్ల జరిగిన పరిణామం గమనిస్తే మర్రి చెన్నారెడ్డి పరిణామం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటున్నాం. దీన్నే మనం చరిత్రలో ఇందిరాగాంధీ మర్రి చెన్నారెడ్డి మధ్య జరిగిన రహస్య ఒప్పందంగా మనం పిలవడం జరుగుతుంది. ఏం జరిగింది ఇక్కడ? మదన్ మోహన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన
ఏమవుతుంది? తెలంగాణ పీపుల్ కన్వెన్షన్ అంటున్నాం. ఇదే చరిత్రలో మనకి తెలంగాణ ప్రజాసమితిగా ఏర్పాటు చేయబడడం జరుగుతుంది. ఈ ప్రజాసమితి క్రమంగా 1969 ఉద్యమంలోకి ప్రవేశించింది. ప్రజల పక్షాన నిలబడుతూ ఉద్యమాన్ని ఉధృతం చేయడం జరుగుతుంది, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలోనే ఈ తెలంగాణ ప్రజాసమితికి మే నెల నాటికి ఏమవుతుంది? మే నెల నాటికి మర్రి చెన్నారెడ్డి అధ్యక్షుడిగా నియమించబడడం జరుగుతుంది. జై తెలంగాణ నినాదాన్ని ఇస్తూ ఉద్యమంలోకి ప్రవేశిస్తున్నాడు మర్రి చెన్నారెడ్డి. క్రమంగా రాజకీయ దురంధరుడైన మర్రి చెన్నారెడ్డి ఈ సంస్థని ఒక రాజకీయ సంస్థగా మార్చడం జరుగుతుంది, ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్గా మార్చాడు. అనేక ఎన్నికలలో పాలు పంచుకున్నాడు, స్థానిక ఎన్నికలలో పాలు పంచుకున్నాడు. అదే క్రమంలో లోక్సభ మధ్యంతర ఎన్నికలలో కూడా పాలు పంచుకోవడం జరుగుతుంది. 14 స్థానాలకు పోటీ చేశాడు, 10 స్థానాలను గెలుపొందడం జరిగింది ఈ టీపీఎస్ పార్టీ. సో తెలంగాణ ప్రజాసమితి ఎప్పుడైతే 10 ఎంపీ స్థానాలను గెలుపొందిందో అప్పుడు కేంద్రం యొక్క దృష్టి ఈ పార్టీ మీద పడింది. ఏ విధంగానైనా భవిష్యత్తులో ఎన్నికల్లో విజయం సాధించాలి అంటే, తెలంగాణ ప్రాంతంలో ఎంపీ స్థానాలు గెలవాలి అంటే, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటే ఈ ప్రభుత్వం, ఈ పార్టీ యొక్క అవసరం ఉంది అనే విషయాన్ని ఆనాటి కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. మరి ఆనాటి కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా ఉన్నది ఎవరు? శ్రీమతి ఇందిరాగాంధీ అవుతుంది. ఇందిరాగాంధీ స్వయంగా మర్రి చెన్నారెడ్డితో మంతనాలు జరుపుతుంది. క్రమంగా మర్రి చెన్నారెడ్డి ఢిల్లీకి వెళ్ళి ఇందిరాగాంధీతో మంతనాలు జరుపుతాడు. ఆ మంతనాల క్రమంలోనే మనకి 6 అంశాలతో కూడిన ఒక ఒడంబడిక అనేది జరుగుతుంది. దాన్ని మనము రహస్య ఒడంబడిక అంటున్నాం. ఆ రహస్య ఒడంబడిక ప్రకారం ఏమవుతుంది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యమంత్రి తొలగించబడాలి. మరి 1969లో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎవరు? కాసు బ్రహ్మానందరెడ్డి అంటున్నాం. సో కాసు బ్రహ్మానందరెడ్డి అంటున్నాం. ఈ కాసు బ్రహ్మానందరెడ్డి తొలగించబడుతున్నాడు. ఇక్కడ ట్విస్ట్ కనుక గమనించండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి తొలగించబడాలి, తెలంగాణ ప్రాంతానికి చెందినవాడు ముఖ్యమంత్రిగా ఉండాలి అంటున్నాడు. అప్పుడు మర్రి చెన్నారెడ్డి ఏమనుకున్నాడు? నేనే ముఖ్యమంత్రిగా ఉంటానే అని భ్రమలో ఉన్నాడు. కానీ అప్పటికి అతని మీద కేసు అనేది ఉంటుంది. 6 సంవత్సరాల రాజకీయ జీవితం నుండి అతడు దూరం కావాల్సి వస్తుంది. ఆ జడ్జిమెంట్ ప్రకారం వందే మాత్ర రామచంద్రారావు మర్రి చెన్నారెడ్డి యొక్క ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్ళడం జరుగుతుంది. హైకోర్టు అతన్ని 6 సంవత్సరాలు రాజకీయం నుండి దూరంగా ఉండవలసిందిగా పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 6 సంవత్సరాలు లేదు అంటే అతడు ముఖ్యమంత్రి కావడానికి అవకాశం లేదు. ఆ నేపథ్యంలో మరో వ్యక్తి తెర మీదికి వస్తాడు. ఆ తెర మీదికి వచ్చిన వ్యక్తే కరీంనగర్ ప్రాంతానికి సంబంధించి, వంగారా ప్రాంతానికి సంబంధించిన పివి నరసింహారావు అవుతున్నాడు. క్రమంగా ఎవరు? కాసు బ్రహ్మానందరెడ్డి ప్లేస్లోకి పివి నరసింహారావు వచ్చాడు. మరి ఎప్పుడు వచ్చాడు గమనిస్తే 1971 సెప్టెంబర్లో అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి రాజీనామా చేయడంతో తెలంగాణ ప్రాంతం వాడు ముఖ్యమంత్రి కావడం జరుగుతుంది. 1971 సెప్టెంబర్ 30న కరీంనగర్ వంగారా ప్రాంతానికి చెందిన ఎవరు? పివి నరసింహారావు అంటున్నాం. పివి నరసింహారావు అనగానే బహుభాషా కోవిదుడుగా ఉంటున్నాడు, ఒక రాజకీయ దురంధరుడుగా ఉంటున్నాడు, ఒక సాహిత్యవేత్తగా ఉంటున్నాడు, ఒక జర్నలిస్టుగా ఉంటున్నాడు, ఒక సాంఘిక సంస్కర్తగా ఉంటున్నాడు, ఒక జాతీయోద్యమకారుడుగా ఉండడం జరుగుతుంది. ఉదాహరణ గమనిస్తే ఉస్మానియా కేంద్రంగా జరిగిన వందే మాతర ఉద్యమంలో కూడా క్రియాశీలకంగా పాల్గొన్నాడు పివి నరసింహారావు. అలాంటి పివి నరసింహారావు ఒక ఆర్థికవేత్తగా కూడా కనబడతాడు. మొత్తంగా పివి నరసింహారావు 1971 సెప్టెంబర్ 30వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమించబడడం జరుగుతుంది, నామినేట్ కావడం జరుగుతుంది. ఇక్కడ విషయాన్ని గమనించండి. అంటే అప్పటి వరకు తెలంగాణ ప్రాంతం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రులుగా లేరు. అంటే రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? 1956లో ఏర్పడింది. ఎప్పుడు ముఖ్యమంత్రిగా అయ్యాడు? 71లో అయ్యాడు. చూడండి, అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మనకు 15 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇక క్లియర్ కట్గా ఒక విషయం అర్థమవుతుంది. రాజకీయ పరంగా దోపిడీ, రాజకీయ పరంగా వివక్షత అనేది తెలంగాణ ప్రాంతం మీద ఏ మేరకు ఉందో అర్థమైంది. కానీ ఇక్కడ మనం పెద్ద మనుషుల ఒప్పందంలో గమనించండి ఏమని చెప్పారు. గమనిస్తే ఒకవేళ ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతం నుండి వస్తే ఉప ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాంతానికి ఇవ్వాలి. లేదు, ఒకవేళ తెలంగాణ ప్రాంతం వాడే ముఖ్యమంత్రి అయితే ఉప ముఖ్యమంత్రి ఎవరికి ఇవ్వాలి? ఆంధ్ర ప్రాంతానికి ఇవ్వాలి. ఈ నియమం ఉల్లంఘించబడింది. చూడండి, 15 సంవత్సరాల కాలం వరకు ఒక్క తెలంగాణ వాదికి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి పదవి రాలేదు. మొత్తం 66 సంవత్సరాల తెలంగాణ ఉద్యమాన్ని గమనిస్తే కేవలం 4 మాత్రమే. ఇందులో ఒకరు పూర్తిగా తెలంగాణ ప్రాంతానికి చెందినవాడుగా భావించలేము. ఎవరిని? జలగం వెంగళరావుని. ఇక్కడ గమనిస్తే ఒకరు పివి నరసింహారావు అంటున్నాం.
సో ఈ పివి నరసింహారావు ఒకరు. ఆ తర్వాత వచ్చిన వ్యక్తి మర్రి చెన్నారెడ్డి అంటున్నాం. సో మర్రి చెన్నారెడ్డి అంటున్నాం. మూడోది టంగుటూరి అంజయ్య అంటున్నాం. టంగుటూరి అంజయ్య అంటున్నాం. నాలుగో వ్యక్తి జలగం వెంగళరావు అంటున్నాం. జలగం వెంగళరావు అంటున్నాం. ఇతడు ఆంధ్ర ప్రాంతానికి చెందినప్పటికీ ఖమ్మం నివాసిగా మనకు ముఖ్యమంత్రిగా నియమించబడడం జరుగుతుంది. కాబట్టి ఈ నలుగురు మాత్రమే తెలంగాణ ప్రాంతం నుండి ముఖ్యమంత్రులుగా అయ్యారు. మొత్తం 66 సంవత్సరాలు, 7 దశాబ్దాల కాలానికి సంబంధించి, దాదాపు 7 దశాబ్దాల కాలానికి సంబంధించి కేవలం నలుగురే. ఇక్కడ ఇంకా లోతుగా గమనిస్తే ఎవరు 5 సంవత్సరాలు పూర్తి చేయలేదు. ఇది ఇంకా పెద్ద ట్విస్ట్ చూడండి. ముఖ్యమంత్రులు అయ్యారు, ఓకే, 5 సంవత్సరాల కాలాన్ని ఎవరు పూర్తి చేయలేదు. ఇంకా లోతుగా వెళ్తే కేవలం 2 సంవత్సరాల మెజారిటీ మాత్రమే కనబడుతుంది. సంవత్సరంన్నర మ్యాక్సిమం, 2 సంవత్సరాలు ఇంకా మ్యాక్సిమం, అంతే. అంటే మొత్తం 5 సంవత్సరాల పరిపాలన కాలంలో కేవలం పట్టుమని 2 సంవత్సరాల కాలాన్ని కూడా పూర్తి చేయలేకపోయారు. అంటే ఎంతటి రాజకీయపరమైన వివక్షత, ఎంతటి రాజకీయపరమైన కక్ష అనేది స్పష్టంగా కనబడుతుంది చూడండి. సో మర్రి చెన్నారెడ్డి తన వైపు తిప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ ట్విస్ట్ కనుక గమనిస్తే మర్రి చెన్నారెడ్డికి కాసు బ్రహ్మానందరెడ్డికి మధ్య జరిగిన విరోధమే అన్నాం. వందే మాతర రామచంద్రరావును గనక కాసు బ్రహ్మానందరెడ్డి మందలిచ్చి లేదా మాట్లాడి ఆ చర్యను తగ్గించవచ్చు, ఆ శిక్షను కోల్పోవచ్చు, ఆ శిక్షను లేకుండా చేయవచ్చు. కానీ చేయలేదు. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంగా ఉన్న రాజకీయ దురంధరుల్లో ఇద్దరే ముఖ్యమైన వ్యక్తులు. ఒకరు మర్రి చెన్నారెడ్డి, 2 కేవీ రంగారెడ్డి. మరి వీళ్ళని ఏ విధంగా కంట్రోల్ చేయాలి? వచ్చిన అవకాశాన్ని కాసు బ్రహ్మానందరెడ్డి తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఎలాంటి ఇంటర్ఫియరెన్స్ చేయలేదు. వందే మాత్రం రామచంద్రరావుకు మద్దతు కూడా ఇవ్వలేదు. ఎలాంటి ఇంటర్ఫియర్ లేకుండా మర్రి చెన్నారెడ్డి మీద కేసు రావడంలో అతను కీలకంగా ఉన్నట్టే. ఆ విషయాన్ని భావించిన మర్రి చెన్నారెడ్డి అతని పదవికి ఎసరు పెట్టాడు చూడండి. అంటే మొత్తంగా 1969 ఉద్యమ సందర్భంలో ఒక తెలంగాణ వాదికి పివి నరసింహారావుకి ముఖ్యమంత్రి వచ్చింది. ఇలాంటి సందర్భంలోనే సుప్రీం నుండి తీర్పు అనేది వస్తుంది. ఇక్కడ గమనించండి, 1972 ఫిబ్రవరి 14వ తేదీన 5 న్యాయమూర్తులతో కూడిన హైకోర్టు ధర్మాసనం ముల్కీ నియమాలు రాజ్యాంగబద్ధమే కావు అని తీర్పునివ్వడం జరుగుతుంది. రాజ్యాంగానికి అవి వ్యతిరేకంగా ఉన్నాయి, ప్రాథమిక హక్కులకు అవి వ్యతిరేకంగా ఉన్నాయి అని చెప్పి అవి రాజ్యాంగబద్ధం కావు అని చెప్పింది. ఎప్పుడైతే ఈ తీర్పు రావడం జరుగుతుందో తెలంగాణ కేంద్రంగా ఉద్యమాల పరంపర అనేది ప్రారంభమవుతుంది. ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఉన్న పివి నరసింహారావు కేంద్రంపై ఒత్తిడి చేసే ప్రయత్నం చేశాడు. అలాంటి క్రమంలోనే మనకు సమావేశం నిర్వహించబడుతుంది. హనుమకొండ కేంద్రంగా, అంటే వరంగల్ కేంద్రంగా ఉన్న అజాంజాయి మిల్లు అంటున్నాం. అజాంజాయి మిల్లు అనేది బట్టల మిల్లు అవుతుంది. ఆ మిల్లు కేంద్రంగా జరిగిన బహిరంగ సభ మరి ఎప్పుడు నిర్వహించబడింది? 1972 ఫిబ్రవరి 17వ తేదీన నిర్వహించబడుతుంది. సో ఈ ఫిబ్రవరి 17 సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చింది ఆనాడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అవుతుంది. సో ఇందిరాగాంధీ, ఐరన్ లేడీ ఆఫ్ ఇండియాగా పిలువబడే ఇందిరాగాంధీ ఈ సమావేశానికి వచ్చింది. ప్రజలను ఉద్దేశించి, తెలంగాణ ప్రజానికాన్ని ఉద్దేశించి తనదైన వాగ్దానాన్ని ఇవ్వడం జరుగుతుంది. మరి ఏమని వాగ్దానం ఇచ్చింది గమనిస్తే, తెలంగాణ వారికి ఎటువంటి అన్యాయం జరగకుండా చూసుకుంటాను అంటుంది. అక్కడ తీర్పు ఏమని చెప్పింది? ఫిబ్రవరి 14వ తీర్పు ముల్కీ నియమాలు రాజ్యాంగానికి విరుద్ధమే కాబట్టి అవి కొట్టివేయబడుతున్నాయి, వాటిని అమలు చేయకూడదు అంటున్నాం. తద్వారా తెలంగాణ ప్రజానికానికి ఉద్యోగపరంగా అన్యాయం జరిగినట్టే. కాబట్టి ఇందిరాగాంధీ ఏమంటుంది? ఎలాంటి అన్యాయం జరగనివ్వను, నా మద్దతు పూర్తిగా ఉంటుంది, దాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయండి అని ముఖ్యమంత్రికి చెప్పడం జరుగుతుంది. దీంతో పివి నరసింహారావు ఆ తీర్పుని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం తరపున న్యాయవాదిని కూడా నియమించడం జరుగుతుంది. మరి ఎలా నిర్వహించారు? ఆ న్యాయవాది ఎవరు గమనిస్తే, ఇందిరాగాంధీ మద్దతుతో అప్పటి ముఖ్యమంత్రి పివి నరసింహారావు 1972 ఫిబ్రవరి కోర్టు తీర్పుని సుప్రీంకోర్టులో సవాలు చేశాడు. దాన్ని నిర్వహించడం కోసం నియమించబడిన న్యాయవాది ఎవరవుతున్నారు? కె నరసింహారావు అవుతున్నాడు. అతని యొక్క వియ్యంకుడు అవుతాడు. ఎవరి? పివి నరసింహారావుకు సంబంధించి. సో ఆ కె నరసింహారావును నియమించడం జరుగుతుంది. కె నరసింహారావు బలంగా వాదనలు వినిపించడంతో తీర్పు అనుకూలంగా రావడం జరుగుతుంది. ఎక్కడి నుండి? సుప్రీం నుండి. సో పివి నరసింహారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్థానికత ఆధారంగా ఉద్యోగులను గుర్తించే చర్యలు చేపట్టాడు.
ఇక్కడ గమనిస్తే ఎప్పుడైతే కె నరసింహారావు సుప్రీంకోర్టులో వాదనలు విడిపించారో సుప్రీం నుండి తీర్పు అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడు వచ్చింది? 1972 అక్టోబర్ 3న తీర్పు రావడం జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న పివి నరసింహారావు తనదైన చర్యలు చేపడుతున్నాడు. ఇలాంటి చర్యలు చేపడుతున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్థానికత ఆధారంగా ఉద్యోగులను గుర్తించే చర్యలు చేపట్టాడు. దీనివల్ల ఏమవుతుంది? తెలంగాణ ప్రాంత కేంద్రంగా స్థిరపడిన స్థానికేతలను గుర్తిస్తారు, వాళ్ళను తొలగిస్తారు. తద్వారా అలా తొలగించబడిన ఆ తొలగింపు ద్వారా ఏర్పడిన ఖాళీలు తెలంగాణ ప్రాంతానికి చెందుతాయి, తెలంగాణ వారికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటి చర్య చేపట్టాడు. కాబట్టి ఎవరైతే తొలగించబడతారు అనే భయం ఉందో వాళ్ళందరూ పివి నరసింహారావుకు వ్యతిరేకులయ్యారు. ఒకటో పాయింట్ అంటే ఉద్యోగులలో పివి నరసింహారావు వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. రెండోది 1972 మే 2న రాష్ట్రంలోని అన్ని రకాల భూ లావాదేవీలను నిలిపివేయడం జరిగింది. ఎందుకు నిలిపివేశాడు? తనదైన చట్టాలను తీసుకొస్తున్నాడు. భూ సంస్కరణ చట్టాలని, గరిష్ట పరిమితి చట్టాలని వెలుగులోకి తీసుకొస్తున్నాడు. తద్వారా తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా హైదరాబాద్ దాని పరిసర ప్రాంతాలలో దొంగ సర్టిఫికెట్ల రూపంలో ప్రభుత్వ భూమిని కాజే చేసిన, ఎక్కువ మొత్తంలో భూమి కలిగిన భూస్వాములను కట్టడి చేయడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి రెండో వ్యతిరేకులు ప్రారంభమవుతారు. మొదటి వ్యతిరేకులు ఎక్కడి నుండి? ఉద్యోగస్తుల నుండి వచ్చారు. 1972 సెప్టెంబర్ 17వ తేదీన భూ గరిష్ట పరిమితి చట్టం బిల్లుని అప్పటి రాష్ట్ర శాసనసభ ఆమోదించడం జరుగుతుంది. ఈ క్లియర్గా కనబడుతుంది చూడండి. గరిష్టము అంటే ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. దేని ఆధారితంగా తీసుకుంటుంది? కుటుంబం అనే ప్రామాణికతను ఆధారంగా తీసుకోవడం జరుగుతుంది. తండ్రి, తల్లి, కొడుకు, కుమారుడు అంటే మొత్తంగా 5 సభ్యులు కలిగిన ఒక కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని ఆ కుటుంబానికి కావలసిన భూమిని నిర్ణయించడం జరుగుతుంది. దాన్ని గరిష్టము అంటాం. ఆ గరిష్టానికంటే ఎక్కువగా ఉన్న భూమి నేరుగా ప్రభుత్వ ఖాతాలోకి వెళ్తుంది. అంటే దాన్ని మిగులు భూమిగా గుర్తిస్తారు, ప్రభుత్వ భూమిగా గుర్తిస్తారు. ఆ భూమి లేని నిరుపేదలకు పంచే అవకాశం దొరుకుతుంది. సో భూ గరిష్ట పరిమితి బిల్లుని అప్పటి రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. దీంతో ఆ గరిష్ట పరిమితి కంటే ఎక్కువగా ఉన్న భూమి కలిగిన భూస్వాములలో ఇతని పట్ల పివి నరసింహారావు చర్య పట్ల పివి నరసింహారావు పట్ల వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు రెండో వర్గం భూస్వాములు వచ్చారు. 1972 అక్టోబర్ 3న సుప్రీంకోర్టులో ముల్కీ నిబంధనలు అనేవి రాజ్యాంగబద్ధమే అనే తీర్పు ప్రకటించబడింది. ఇప్పుడు మూడో వర్గం స్టార్ట్ అవుతుంది చూడండి. ఎప్పుడైతే ఈ తీర్పు వచ్చిందో పివి నరసింహారావు ప్రకటిస్తున్నాడు ఏమని? సుప్రీంకోర్టు తీర్పు అనేది అంతిమం, శిరోధార్యము అవుతుంది, దాన్ని ఎవరు కాదనలేరు, తప్పకుండా అమలు పరచాల్సింది. ఇప్పుడు అమలు పరిస్తే ఎవరికి అన్యాయం జరుగుతుంది? తెలంగాణ ప్రాంతంలో బలహీనంగా పోటీ ఉన్న తెలంగాణ ప్రాంతాలలో ఉద్యోగాన్ని కొట్టాలనుకునే ఆంధ్ర విద్యార్థులకి, ఆంధ్ర ఉద్యోగాన్ని పొందాలనే ఆశావాహులకి అది వ్యతిరేకమే అవుతుంది. కాబట్టి వాళ్ళలో కూడా వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. అంటే బలహీనమైన తెలంగాణ ప్రాంతాలలో ఉద్యోగాలు కొట్టాలనే ఆశావాహులలో పివి నరసింహారావు పట్ల వ్యతిరేకత ఇప్పుడు మూడో వర్గం స్టార్ట్ అవుతుంది. ఎవరికి వ్యతిరేకంగా? పివి నరసింహారావుకు వ్యతిరేకంగా. నాలుగోది గమనిస్తే పివి నరసింహారావు భూ సంస్కరణ చట్టాలు మరియు ఇతర చర్యలను వ్యతిరేకిస్తూ ఆంధ్ర పెట్టుబడిదారులు అంటున్నాం. ఇప్పుడు నాలుగో వర్గం స్టార్ట్ అవుతుంది. ఈ నాలుగో వర్గం ద్వారా ఏమవుతుంది? హైదరాబాద్ కేంద్రంగా అనేక లావాదేవీలను కంట్రోల్ చేసే క్రమంలో అతడు అనేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తద్వారా ఆంధ్ర పెట్టుబడిదారులు, భూస్వామ్య వర్గాలు ఉద్యమాన్ని విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రారంభించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇలా పివి నరసింహారావు చర్య వల్ల బాధపడబోతున్నా, ఇబ్బందికి గురి కాబోతున్నా ఆ వర్గాలలో వ్యతిరేకత అనేది జై ఆంధ్ర ఉద్యమ రూపంలో వచ్చింది. మరి ఆ ఉద్యమకారులు ఏ విధంగా ఉద్యమాన్ని నిర్మించారు? విద్యార్థులను ప్రధాన అస్త్రంగా ఉపయోగిస్తూ ఉద్యమాన్ని నిర్మించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులను ఏ విధంగా ఉపయోగించగలిగారు? ఒకవేళ ముల్కీ నియమాలు అమల్లోకి వస్తే, ముల్కీ నియమాలు అమల్లోకి చేస్తే మీకు ఉద్యోగాలు దొరకవు, అంటే మీకు ఉద్యోగాలు భవిష్యత్తులో రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆంధ్ర కేంద్రంగా ఉద్యోగాలకు సరిపడిన వ్యక్తులు సమానంగా ఉన్నారు. నెక్స్ట్ అక్కడ పోటీ అనేది తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఉద్యోగాన్ని పొందాలనుకునే వ్యక్తులకు ఇది ఏమవుతుంది? ఒక అడ్డుకట్టగా కనబడుతుంది, ఒక గొడ్డలి పెట్టుగా కనబడుతుంది. కాబట్టి విద్యార్థులను రెచ్చగొట్టి వారి ఆధ్వర్యంలో ఉద్యమాన్ని నిర్మించే ప్రయత్నం రాజకీయ నాయకులు చేశారు. అంటే సింపుల్గా పివి నరసింహారావును వ్యతిరేకిస్తున్న రాజకీయ వర్గం చేసిన ఉద్యమమే ఇక్కడ జై ఆంధ్ర ఉద్యమం అవుతుంది. 1972 అక్టోబర్ 18న ప్రత్యేక ఆంధ్ర ఉద్యమ నిర్వహణకు
ఉద్యమాన్ని నిర్వహించాలనుకుంటున్నారు. దాని నిర్వహణకు ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఏ విధంగానైతే 1969లో ప్రజాసమితి ఏర్పాటు చేయబడిందో దాన్ని మనం ఏమన్నాం, తెలంగాణ పీపుల్ కన్వెన్షన్ అన్నాం. అలాగే సర్దార్ గౌతు లచ్చన్న ఆధ్వర్యంలో క్రాంతికార్ సభ్యుడు అవుతున్నాడు. ఈ క్రాంతికార్ పార్టీకి సంబంధించిన వ్యక్తే సర్దార్ గౌతు లచ్చన్న. అధ్యక్షుడిగా ప్రజా పరిషత్ అనేది ఏర్పాటు చేయబడుతుంది. ఈ ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో ఉద్యమం అనేది నిర్మించబడింది. ఎందుకు నిర్మించబడింది? దీని యొక్క ఉద్దేశం కరెక్టే. ఒకే ప్రాంతంలో ఉంటున్నాం, ఒకే భౌగోళిక ప్రాంతంలో ఒకే రాష్ట్ర ప్రజలుగా మనం గుర్తించబడుతున్నాం. అలాంటి వ్యక్తుల మధ్య ఇలాంటి భేదాభిప్రాయాలు ఎందుకు? కాబట్టి ఇలాంటి అవకాశాలు లేకుండా అందరిని సమానంగా చూడాలి అని దీని ఆధ్వర్యంలో ఉద్యమం అనేది కొనసాగుతుంది. ఒకవేళ అది సాధ్యం కాకపోతే మమ్మల్ని విడగొట్టండి. అలాంటి ప్రధాన డిమాండ్లుగా ఆ ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో ఉద్యమం అనేది నిర్మించబడింది 1972 అక్టోబర్ 24న. సో పివి నరసింహారావు ఈ ఉద్యమకారులని చల్లార్చే క్రమంలోకి ఆ ప్రాంతాలను సందర్శించే క్రమాన్ని ఏర్పాటు చేపట్టాడు. అలాంటి క్రమంలోనే పశ్చిమ గోదావరి ఏలూరు పర్యటన చేయడం జరుగుతుంది. సో ఈ విద్యార్థులను రెచ్చగొట్టి అతని మీద వ్యతిరేకతను ప్రదర్శించడం జరుగుతుంది. రాళ్లను రువ్వడం జరుగుతుంది. అతనికి వ్యతిరేకతను ప్రదర్శించారు ప్లకార్డుల రూపంలో. ఒక ముఖ్యమంత్రిని వ్యతిరేకించే స్థాయిలోకి విద్యార్థి వర్గాన్ని ప్రేరేపించగలిగారు. అంటే అక్కడ రాజకీయ వర్గం తన స్వలాభం కోసం ఏ విధంగా సమాజాన్ని ఉపయోగించిందో ఇక్కడ అర్థమవుతుంది. సో నెక్స్ట్ గమనిస్తే క్రమంగా ఉద్యమం ఉధృతం కావడంతో అప్పటి ప్రధానమంత్రి 5 సూత్రాల పథకాన్ని ప్రకటించింది. మరి అప్పటి ప్రధానమంత్రి ఎవరు ఇక్కడ గమనించాలి. తెలంగాణ ఉద్యమ సందర్భంలో అష్టసూత్ర పథకాన్ని, 5 సూత్రాల పథకాన్ని, 6 సూత్రాల పథకాన్ని ఒకే ప్రధానమంత్రి ప్రకటించింది. ఆమె శ్రీమతి ఇందిరాగాంధీ అవుతుంది. అంటే ఇప్పుడు క్లియర్, జై ఆంధ్ర ఉద్యమం ఎందుకు వచ్చింది, వాటి యొక్క డిమాండ్లు ఏంటి, ఆ డిమాండ్లను తీర్చడానికి చేసిన మొదటి ప్రయత్నమే 5 సూత్రాల పథకం అవుతుంది. దీన్ని మనం ఏమంటున్నాం, ఈ 5 సూత్రాల పథకాన్ని మనం ఏమంటున్నాం, పంచసూత్ర పథకము అంటున్నాం. దీనికి మరొక పేరే 5 పాయింట్ ఫార్ములా అంటున్నాం. మరి ఈ 5 పాయింట్ ఫార్ములా ఎప్పుడు ప్రకటించబడింది, దీన్ని ఎందుకు వ్యతిరేకించారు గమనిస్తే 1972 నవంబర్ 27వ తేదీ అంటున్నాం. సో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పంచసూత్ర పథకాన్ని లోక్సభలో ప్రకటించడం జరుగుతుంది. సో ఈ పథకాన్ని వ్యతిరేకించారు. మరి ఎందుకు వ్యతిరేకించారు? ఇక్కడ ఆంధ్ర ఉద్యమం, జై ఆంధ్ర ఉద్యమం యొక్క డిమాండ్ ఏంటిది? ఎలాంటి రక్షణలు లేకుండా తెలంగాణ వారు ఆంధ్రతో కలిసి ఉండాలి, లేకపోతే విడగొట్టాలి అన్నాం. అలాంటి 2 అంశాల ప్రస్తావన ఆ 5 సూత్రాల పథకంలో లేదు. కాబట్టి ఉద్యమం ఎందుకు జరిగిందో ఆ డిమాండ్లు అందులో ప్రస్తావించబడకపోవడంతో వాళ్ళు దాన్ని వ్యతిరేకించారు. వ్యతిరేకించడమే కాదు, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే ప్రయత్నాన్ని చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే 1972 డిసెంబర్ 5న ఆంధ్ర ప్రాంతం బంద్ నిర్వహించబడడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో బంద్ అనేది మొదటిసారిగా నిర్వహించబడుతుంది 1972 డిసెంబర్ 7న. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తూ అన్ని వర్గాలను ఉద్యమంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. అలాంటి ప్రయత్నాలలో భాగంగానే ఆంధ్ర నాన్ గెజిటెడ్ ఉద్యోగులు అంటున్నాం. అక్కడ ఏపీ ఎన్జిఓ అంటున్నాం, టీఎన్జిఓ లెక్క అక్కడ నాన్ గెజిటెడ్ ఉద్యోగులు ఏం చేశారు, సమ్మెను ప్రారంభించడం జరుగుతుంది, దీక్షను ప్రారంభించడం జరుగుతుంది. మరి ఆ సమ్మె ఎన్ని రోజులు కొనసాగింది? సో ఆంధ్ర నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సమ్మె మొత్తం 108 రోజులు కొనసాగడం జరుగుతుంది. 108 రోజులు అంటే ఎప్పటి వరకు కొనసాగింది? డిసెంబర్ 7 నుండి మార్చ్ 25 వరకు కొనసాగడం జరుగుతుంది. క్రమంగా ఉద్యోగ వర్గాలు, క్రమంగా సామాజిక వర్గాలు, క్రమంగా విద్యార్థి వర్గాలు, క్రమంగా రాజకీయ వర్గాలు ఉద్యమంలోకి ప్రవేశించాయి. ఉద్యమాన్ని ఉధృతం చేయడం జరుగుతుంది. ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి క్రమంలోనే రాజకీయ పెట్టుబడిదారులు కేంద్రంతో లాబియింగ్ కూడా చేస్తున్నారు. లాబియింగ్ ప్రయత్నం జరుగుతుంది, ఉద్యమ ప్రయత్నం జరుగుతుంది, ప్రభుత్వంతో ఒత్తిడి ప్రయత్నం జరుగుతుంది. చూడండి, ఒకే సందర్భంలో ఈ 3 జరుగుతున్నాయి. కాబట్టి కేంద్రం మరోసారి ఉద్యమాన్ని చలార్చడానికి, ఉద్యమాన్ని కంట్రోల్ చేయడం కోసం తనదైన నిర్ణయాన్ని ప్రకటిస్తుంది. ఉద్యమంలోకి క్రమంగా రాజకీయ ప్రవేశం జరిగింది పివి నరసింహారావు మంత్రివర్గంలోని. ఇప్పుడు పివి నరసింహారావుని ఇరకాటంలో పెట్టాలి. సో క్లియర్గా ఏం చేశారు, పివి నరసింహారావు మంత్రివర్గంలోని 9 మంది ఆంధ్ర మంత్రులు రాజీనామాను ప్రకటించడం జరిగింది. తమ మంత్రి పదవులకి రాజీనామా చేయడం జరుగుతుంది. ప్రత్యేక కమిటీగా ఏర్పడ్డారు. ఉద్యమానికి తమదైన మద్దతును అందిస్తున్నారు. 1972 డిసెంబర్ 17వ తేదీన మాదాల జానకిరామ్ అధ్యక్షతన ఆంధ్ర సేనా సంఘం అనేది ఏర్పాటు చేయబడింది. సో ఈ సంఘం ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి, ఉద్యమాన్ని బలంగా నిర్వహించడానికి కావలసిన నియమ నిబంధనలను రూపొందించుకుంది. ఈ ఉద్యమం మరింత ఉధృతం అవుతుంది.
సో 1972 డిసెంబర్ 23వ తేదీన పంచసూత్ర పథకానికి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఉద్యమాన్ని పట్టించుకోలేదు. ఉద్యమాన్ని చల్లార్చడానికి కావలసిన పంచసూత్ర పథకానికి పార్లమెంటు కూడా ఆమోదించింది. కానీ ఆమోదాన్ని ఆంధ్ర వ్యక్తులు, జై ఆంధ్ర ఉద్యమకారులు ఒప్పుకోలేదు. మా డిమాండ్ను తీర్చే విధంగా నిర్ణయాలు ఉంటేనే మేము అంగీకరిస్తాము అని చెప్తున్నారు. కాబట్టి ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదు అని ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. ఇదే సమయంలో మర్రి చెన్నారెడ్డి ఇప్పుడు రివర్ అటాక్ చూడండి, కౌంటర్ అటాక్ జరుగుతుంది. ఎక్కడ? అటు జయాంధ్ర ఉద్యమ సందర్భంలో రెండో పాయింట్ ఏంటిది? మీకు ఎలాంటి రక్షణలు లేకుండా తెలంగాణ వారిని ఆంధ్రాతో ఉంచగలిగితే చేయండి, లేకపోతే మమ్మల్ని విడగొట్టండి. ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నాడు మర్రి చెన్నారెడ్డి. మళ్ళీ జై తెలంగాణ ఉద్యమాన్ని, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని పునర్నిర్మించే ప్రయత్నం చేశాడు. అంటే ఇప్పుడు కౌంటర్ అటాక్లో భాగంగా ఒకే ప్రాంతంలో, ఒకే రాష్ట్రంలో రెండు ఉద్యమాలు జరుగుతున్నాయి. రెండు ఉద్యమాల యొక్క లక్ష్యాలు ఏమవుతున్నాయి? అటు ఆంధ్ర కావాలని వాళ్ళు, ఇటు తెలంగాణ కావాలని తెలంగాణ వాదులు. మొత్తంగా ఉద్యమం మరింత ఉధృతమవుతుంది. అంటే ముఖ్యమంత్రి చేతిలో ఏమీ లేకుండా పోయింది చూడండి. క్రమంగా తెలంగాణ ఉద్యమాన్ని పునర్నిర్మించే ప్రయత్నం మర్రి చెన్నారెడ్డి చేస్తున్నాడు. 1973 జనవరి 10న ఇందిరాగాంధీ సూచనల మేరకి పివి నరసింహారావు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. చూడండి ఎంత కుట్రపూరిత జరుగుతుందో. 1969 ఉద్యమం వల్ల ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన కాసు బ్రహ్మానందరెడ్డి రాజీనామా చేస్తే, జై ఆంధ్ర ఉద్యమం వల్ల పివి నరసింహారావు రాజీనామా చేయాల్సి వచ్చింది. వాళ్ళ యొక్క టార్గెటే అది. పివి నరసింహారావు రాజీనామా చేయాలి. ఎందుకంటే మమ్మల్ని కంట్రోల్లో పెట్టడం కోసం, భూస్వాములని, జమీందారులని, విద్యార్థులని ఉద్యోగపరంగా కంట్రోల్ చేయడం కోసం, తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నాడు. కాబట్టి దాన్ని వ్యతిరేకించారు. 1973 జనవరి 18న ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించబడింది. ఆ రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది చూడండి. రాష్ట్రపతి పాలన సమయంలో పరిపాలనలో ఖండూబాయ్ దేశాయ్ నేతృత్వంలో అది నిర్వహించబడుతుంది. మరి ఖండూబాయ్ దేశాయ్ ఎవరు? రాష్ట్రపతి పాలన సందర్భంలో ఆ రాష్ట్ర పరిపాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీద జరగాలి. నేరుగా రాష్ట్రపతి నిర్వహించవచ్చు, లేదా తన ప్రతినిధి ద్వారా నిర్వహించవచ్చు. తన ప్రతినిధి ఎవరు? గవర్నర్ అవుతాడు. కాబట్టి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎవరు? ఖండూబాయ్ దేశాయ్ అవుతున్నాడు. మరి ఇతనికి సహాయకులుగా నియమించబడిన వ్యక్తులు ఎవరు? ఇద్దరు నియమించబడడం జరుగుతుంది. ఒకరు హెచ్సి షెరిన్ వికే రావ్. ఈ షెరిన్ వికే రావ్ ఇందులో క్రియాశీలకంగా పాత్ర పోషించిన వ్యక్తి షెరిన్. అందుకే ఈ రాష్ట్రపతికి పరిపాలనా కాలాన్ని షెరిన్ కాలంగా మనం పిలవడం జరుగుతుంది. ఇతడు అనేక చర్యలు తీసుకొని దాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు. సో క్రమంగా ఈ రాష్ట్రపతి పాలన మరో 6 నెలలు పొడిగించబడింది. ఎప్పుడు పొడిగించబడింది? 1973 సెప్టెంబర్ 1వ తేదీన రాష్ట్రపతి పాలన మరో 6 నెలలు పొడిగించబడడం జరుగుతుంది. మరి ఇలాంటి సందర్భంలోనే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు తెలంగాణ వాదానికి మద్దతిచ్చే ప్రయత్నం చేశారు. ఉద్యమాన్ని పునర్నిర్మించే ప్రయత్నం చేశారు. ఉద్యమానికి బహిరంగ మద్దతిచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలా చేసిన వ్యక్తుల్లో గద్వాల్ శాసనసభ సభ్యుడు ఎవరు? పాగ పుల్లారెడ్డి అంటున్నారు. సో ఈ పాగ పుల్లారెడ్డి ప్రత్యేక తెలంగాణను ఆకాంక్షిస్తున్నాను అని తన మద్దతును ప్రకటించడం జరుగుతుంది. అక్కడ ఆంధ్ర వారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి తెలంగాణ వాదులు కోరుకునే డిమాండ్కు నేను బహిరంగ మద్దతు ఇస్తున్నాను, దానిని నేను అంగీకరిస్తున్నాను అని చెప్తున్నాడు. క్రమంగా ఉద్యమం ఉధృతం కావడంతో ఇందిరాగాంధీ ఇక చేసేది ఏమి లేదు, 5 సూత్రాల పథకాన్ని అంగీకరించడం లేదు. కాబట్టి మరో సూత్ర పథకాన్ని, మరో గ్యారంటీని అమలు చేసే క్రమంలోకి వెళ్తుంది. అలాంటి ఇందిరాగాంధీ 6 సూత్రాల పథకాన్ని ప్రకటించడం జరుగుతుంది. మరి ఈ పథకాన్ని రూపొందించడంలో క్రియాశీలక పాత్ర ఎవరు పోషించారు? గమనిస్తే 1973 సెప్టెంబర్ 21 అంటున్నాం. ఈ సెప్టెంబర్ 21వ తేదీన ఈ 6 సూత్రాల పథకాన్ని ప్రకటించారు. ఇదే చరిత్రలో మనకు షట్ సూత్ర పథకంగా పిలువబడుతుంది. ఇదే చరిత్రలో మనకు 6 పాయింట్ ఫార్ములాగా పిలువబడుతుంది. ఆ ఫార్ములా ప్రకారం జై ఆంధ్ర ఉద్యమం ఒక కొలిక్కి వస్తుంది. చివరి దశకి, ముగింపు దశకు రావడం జరుగుతుంది. ఏంటి గమనిస్తే దీని రూపకల్పనలో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి అప్పటి కేంద్ర మంత్రి. ఏ మంత్రిత్వ శాఖకి? గమనిస్తే నీటిపారుదల, విద్యుత్ శాఖ మంత్రి అవుతున్నాడు. ఎవరు? కేసీ పాంత్. ఆ కేసీ పంత్ ఆధ్వర్యంలో ఈ 6 సూత్రాలతో పథకం రూపొందించబడుతుంది. 6 సూత్రాల పథకంలోని 6వ అంశం ప్రకారం క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మొత్తం 6 సూత్రాల్లో మొదటి 4 అంశాలు గమనిస్తే, మొదటి 4 అంశాలను అమలు చేసే క్రమంలో ఏర్పడే అవరోధాలను తట్టుకోవడం కోసం, ఏర్పడే అవరోధాలకు సమాధానాలు ఇవ్వడం కోసం కావలసిన అధికారాన్ని రాష్ట్రపతికి ఇవ్వడం జరుగుతుంది. అలాంటి క్రమంలోనే ఇక్కడ క్లియర్గా ఏమవుతుంది? 6వ సూత్రం 5 సూత్రాలను అమలు చేయడం ద్వారా 6వ సూత్రం ప్రకారం
తెలంగాణ రక్షణలైన తెలంగాణ రీజనల్ కమిషన్ అదేవిధంగా ములికి నియమాలు అనవసరమవుతాయి అని చెప్పింది. అదే క్రమంలో ప్రాంతీయ కమిటీ కొనసాగింపు అనవసరమవుతాయి అని క్లియర్ మెన్షన్గా చేయడం జరుగుతుంది. క్రమంగా జై ఆంధ్ర ఉద్యమం డిమాండ్లో ప్రధాన అంశం నెరవేరింది. ఇలాంటి రక్షణ లేకుండా తెలంగాణ వారు ఆంధ్రతో ఉండాలన్నారు, నెరవేరింది. దీంతో 1973 అక్టోబర్ 1న ఆంధ్ర కాంగ్రెస్ ప్రత్యేక రాష్ట్రవాదులు బివి సుబ్బారెడ్డి అధ్యక్షతన హైదరాబాద్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశ నిర్ణయం ప్రకారం 6 సూత్రాల పథకాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఉద్యమాన్ని నిలుపుదల చేయడం జరుగుతుంది. ఇలా జై ఆంధ్ర ఉద్యమం అనేది 6 సూత్రాల పథకం ప్రకారం అది చివరి దశకు రావడం జరుగుతుంది. కాలక్రమంలో ఏర్పడిన తెలంగాణ ఉద్యమం వల్ల 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం అనేది సిద్ధించడం జరిగింది. తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.